మా వంటగదిలో ఈరోజు చిన్న చేపల కర్రీ వండటం నేర్చుకుందాం. ఇది పల్లెటూరులో చేపల పులుసు అనమాట. చేపల కర్రీలో 3వ రకం. ఇప్పుడు దానికి కావాల్సినవి చేపలు ఒక 5-6, ఒక అరకిలో. దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనకు కావాల్సినన్ని, ఉప్పు, కారం, పసుపు మనకు సరిపడా తీసుకోవాలి, రుచి తగినంత. చింతపండు కొద్దిగా రసం తీసి ఉంచాలి. అల్లం చిన్న ముక్క, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కొంచెం, ఆయిల్ కూర వండడానికి 2-3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి ఒక 4 ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. పల్లెటూరులో అయితే నూరుతారు, ఇవి కలవరాయిలో నూరుతారు. మనం మిక్సీ వేద్దాం. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, దానిలో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రేఖలు 4 మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి పేస్ట్లా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం. దానిలో జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇప్పుడు జీలకర్ర బాగా వేయించిన తర్వాత దానిలోనే కరివేపాకు, దానిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఆయిల్లో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసి వేసాం కదా, అది వేగిన తర్వాత దానిలో చిటికెడు పసుపు, రెండు టీ స్పూన్లు కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, దీనిలో మనం చింతపండు రసం తీసి ఉంచుకున్నాం కదా, చింతపండు రసం వేసి ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. ఇది బాగా కలిపి దీనిలో మనం కడిగి ఉప్పు కారం పెట్టిన చేప ముక్కలను వేద్దాం. వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. చేపల కూర రెడీ అవుతుంది. ఇంకాసేపు ఉడికించుదాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుదాం. కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం.
చేపల పులుసు రెడీ అయింది. దీనిలో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. చేపల పులుసు రెడీ. దీనిలో వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఆపి చేపల పులుసు రెడీ.